వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే నూతన సచివాలయం భవనం ప్రారంభం. వైఎస్ఆర్సీపీలో చేరిన 100 ముస్లిం కుటుంబాలు. వైసీపీ కార్యాలయం దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరం 39వ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా ఆమెకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణకును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. బూత్లో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశంకి ఓటు వేయమని, నారాయణ గారిని గెలిపించమని అభ్యర్థించడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా 1900 గడపలుకి వెళ్ళాము. ఓటర్ లిస్టు ప్రకారం వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి, ప్రత్యేకించి మహిళలను కలిసి మాట్లాడటము, వాళ్ళతో వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలని పంచుకోవటం, వాళ్ళ యొక్క కష్ట నష్టాలని మాట్లాడటం, వాళ్ళ సుఖ సంతోషాలతో పాలు పంచుకోవటం, ఆ విధంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకించి జరిగేటప్పుడు, నడుచుకునేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళతో అమ్మ ఇట్లా ఓటు వేయండి అంటే ఆ మహిళ ఒకటే మాట చెప్పింది, అమ్మ ఈరోజు మేము హ్యాపీగా వాకింగ్ చేసుకుంటున్నాము అంటే కేవలం అది నారాయణ సారి పుణ్యము. అదొక్కటి చాలమ్మా, ఇంకేం అవసరం లేదు అంటే ఎంత బాగా ఉంది ఇక్కడ అనే దానికి అదొక్కటే తార్కాణము. నక్లెస్ రోడ్డుని అంతకుముందు ఆ ఏరియా ఎలా ఉండింది, తర్వాత సారు దాన్ని నక్లెస్ రోడ్డుగా ఎలా మార్చారు, ప్లస్ ప్రతి రోడ్డు ఎలా ఉంది, మాకు వాకింగ్కి కానీ దేనికైనా ఎంత సౌకర్యవంతంగా ఉందో. కాబట్టి ఈ ఒక్క తార్కాణంతో మేము ఖచ్చితంగా ఓటు వేస్తాము. సార్ ఏదైతే వాగ్దానం చేస్తున్నారో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి దోమలు లేని నగరాన్ని అందిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాము ప్రతిరోజు. సారు మాట ఇచ్చారు అంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఆ వాగ్దానము మేము ఖచ్చితంగా నెరవేరుతుంది. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చూసుకుంటాము అనే నమ్మకం మాకుంది. అందువలన తప్పకుండా నారాయణ సార్కే ఓటు వేసి సార్ని గెలిపిస్తాము, మా కోసం మేము గెలిపించుకుంటామని ఆశీర్వదించి పంపిస్తున్నారు. దీనికి సహకరిస్తున్న ప్రతి కార్యకర్తలకి, ఇన్ఛార్జెస్కి, మహిళా టీంకి, ఎన్ టీంకి అందరికీ నా ధన్యవాదాలు. సంఘం బస్టాండ్ సెంటర్ లో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన 2వ జాబితాలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ప్రకటించడంతో బాణసంచాలు కాల్చి నినాదాలు చేస్తూ సంబరాలు చేశారు. ఆత్మకూరు అభివృద్ధి ఆనంతోనే సాధ్యమని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పడవని వైసీపీ నాయకులు అనడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి 40,000 మెజారిటీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2వ జాబితా విడుదల సందర్భంలో మన ఆత్మ నియోజకవర్గానికి మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆనం రామరెడ్డి గారిని సీటు ఇచ్చేటతో ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. ఆత్మకూరులో అభివృద్ధి అంటే ఆనం అంటే అభివృద్ధి. ఆ నినాదంతోనే ఆత్మకూరులో గత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉన్న, ఆయన ఆర్థిక మంత్రి ఉన్న రోజుల్లో ఆత్మకూరు ఎంత డెవలప్ చేసింది, ఆ ఎన్ని ఏ విధంగా ఆత్మకూరుకి ఎంత నిధులు కేటాయించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా ఈరోజు అవతల ప్రతి ఎమ్మెల్యే ఆయన అంటాడు రామ్నాయుడు టికెట్ వస్తున్నా 10,000 మెజార్టీ వస్తుంటాడు. ఇప్పుడు చెప్తున్నా ఛాలెంజ్, తెలుగుదేశం పార్టీ 40,000 గెలుస్తుంది. బీజేపీతో పొత్తంటే బీజేపీతో అన్నాడు ముస్లింస్ ఓట్లు పోతున్నాడు. ఎవరు బీజేపీలో ముస్లింస్ ఓట్లు ఎక్కడ పోలా. ఈ రోజు నీ పార్టీ మోసం చేసింది, మైనార్టీలు మోసం చేసింది. దుడ్సాల పదవులు ఎగ్గొట్టావు, రంజాన్ కౌరు ఎగ్గొట్టావు, మొత్తం అందరినీ రాష్ట్ర సర్వనాశం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి మా రామ్నాయుడు ద్వారా తగిన బుద్ధి చెప్తామని, రామ్నాయుడు వచ్చే ఎన్నికలలో దాదాపు 40,000 మెజార్టీతో గెలుచుకుంటామని
ఛాలెంజ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని కివ్వాక, దాచారం, మాధవరం, కుక్కునూరు గ్రామాల్లోని 3,20,00,000 రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవనాలను గురువారం పోలవరం నియోజకవర్గం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడారు. ప్రారంభోత్సవం చేసుకుంటూ తిరగడం జరిగింది. ఎందుకంటే జగనన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా ఈరోజు తన 58 నెలల పరిపాలన కాలంలో పూర్తి చేయడం జరిగింది. చెప్పింది చెప్పండి కూడా 99% ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుంటూ వచ్చాను. చాలా ఆనందపడ్డాను. రైతు భరోసాలు కానీ, సచివాలయాలు కానీ, హెల్త్ క్లినిక్ కానీ ప్రతి పంచాయతీలోని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ 4వ విడత చేయూత కార్యక్రమం కూడా మహిళలతో మమేకం అవడానికి రావడం జరిగింది. ఎందుకంటే జగనన్న 45 సంవత్సరాల నిండిన మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారు, బయటికి వెళ్ళి కష్టపడలేరు, బడుగు బలహీన వర్గాలు పనుల్లో కష్టపడలేరు, ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చని తన సుదీర్ఘ పాదయాత్రలు చెప్పడం జరిగింది. సంవత్సరానికి 18,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4వ విడత ఇక్కడ మనకి 18 కోట్లు ఇవ్వడం జరిగింది మండలానికి, బెనిఫిషియర్స్కి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఒక 30 రోజుల్లో సమరం రాబోతుంది, ఎలక్షన్ రాబోతుంది. మా జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమంతో ఒక పోలవరం నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా నేను ఈరోజు నిలబడడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో నా భర్త బాలగన్న, ఈ బాలగన్న ప్రోత్సాహంతో నేను ఈ నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా ఉన్నాను. నా నియోజకవర్గంలోని అభివృద్ధిని రాబోయే రోజుల్లో నా భర్త చేసిన దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ జగనన్న ఎన్ని ప్రోత్సాహాలు ఉన్నాయో అవన్నీ నిధులు కూడా తీసుకొచ్చి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను. అలాగే ఇక్కడ ప్రధానంగా ఉన్న నిర్వాసితుల సమస్య, అది కూడా నా రాబోయే రోజుల్లో జగనన్న దృష్టిలో ఉండేది. అది కూడా నేను ఈ మీడియా ముఖ్యంగా తెలుపుతున్నాను. అది కూడా పరిష్కారం చేయడానికి జగనన్న ప్రోత్సాహంతో చేయడం జరుగుతుంది. నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటాను. అలాగే జగనన్న ఇంతటి సంక్షేమాన్ని చేయడం జరిగింది, ఇంతటి అభివృద్ధిని చేయడం జరిగింది. జగనన్నని ఈరోజు ఎదుర్కొనలేక ప్రతిపక్షాలు గుంపులుగా చిత్తులతో, పొత్తులతో, ఎత్తులతో జగనన్నని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు అవేమి నమ్మే స్థితిలో లేరు. ఈ రోజు ఇంతటి కార్యక్రమంలో మహిళలు చూస్తుంటే అసలు మహిళలు ముందు ఆ జిత్తులు కానీ, ఎత్తులు కానీ, జెండాలు కానీ ఎగిరిపోతాయి. వీళ్ళని కట్టకట్టుకొని బంగాళాఖాతంలో విసిరేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి జగనన్న 2024లో ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాముడు వలె మళ్ళీ పట్టాభిషేకం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా నియోజకవర్గంలో కూడా నా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ తో చర్చించి 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చెప్పారు. అమరావతి నుంచి విచ్చేస్తున్న ఆయనకు మొగల్తూరు మండలంలో టీడీపీ శ్రేణులు, పలువురు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవనాయుడు మీడియాతో మాట్లాడారు. 2019 ఎలక్షన్ తర్వాత ఏదైతే మన నర్సాపురం నియోజకవర్గంలో ఇక నేను మాజీ శాసనసభ్యుడిగా నర్సాపురం నియోజకవర్గానికి అవనివ్వండి, నర్సాపురం నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానివ్వండి, అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష నాయకులుగా సక్సెస్ఫుల్గా అనేక కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా 2021 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా వాళ్ళు ఏదైతే పార్టీ క్యాడర్ అంతా కూడా, నాయకత్వం అంతా కూడా నాకు అండదండలుగా నిలబడుతూ నాకు అన్ని రకాల సపోర్ట్గా ఉంటూ ఏదైతే మన నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు అవనివ్వండి, ప్రజలకి కలుగుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అవనివ్వండి, వాటి గురించి యొక్క అధికార పార్టీని ప్రశ్నించడంలో అవనివ్వండి, దానికి సంబంధించి పోరాటాల్లో అవనివ్వండి, ఏదైతే చేసుకుంటూ వెళ్ళామో పార్టీ క్యాడర్ అంతా కూడా నాకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా సపోర్ట్గా ఉంటూ వచ్చింది.
అందులో భాగంగా మీరు చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి కూడా అనేక కేసులు వేళ అధికార పక్షం వారు ఏదైతే మేము ప్రజా పక్షాన అదేవిధంగా నియోజకవర్గ పక్షాన మేము ఏవైతే సమస్యల మీద పోరాటాలు చేస్తామో ప్రతి దానికి కూడా అవసరం లేకపోయినా కూడా అనేక రకాలైనటువంటి కేసులు మా మీద పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపు 18 కేసులు మా పైన అటు నియోజకవర్గ సమస్యల మీద ప్రశ్నించినా కూడా అదేవిధంగా ప్రజల యొక్క సమస్యల మీద మేము పోరాటాలు చేసినా కూడా వాటికి సంబంధించి ప్రతి దానికి కూడా దాదాపు 18 కేసుల పైనే మా మీద పెట్టడం జరిగింది. ఇలాగే యొక్క 5 సంవత్సరాల నుంచి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ సంబంధించి ఏదైతే గీతాంజలి మరణంపై ఎస్పీ స్పందించారు. తెనాలి 1 టౌన్లో 306, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు. ఏఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, పట్టా అందుకున్న సమయంలో ఆమె మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె వీడియోపై అసభ్య పదజాలంతో ట్రోలింగ్ చేశారని అన్నారు. ఆమె 5 స్నేహితులతో మాట్లాడింది. ఆమె తన వీడియో వైరల్ చేసి అసభ్య పదజాలంతో పోస్టింగ్ పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. దర్యాప్తులో భాగంగా పోస్టింగ్స్ పెట్టిన ఐడీలను గుర్తించాం. 2 అరెస్ట్ చేశాం. రాంబాబు, దుర్గారావులను కోర్టులో హాజరుపరుస్తాం. మిగిలిన వారిని గుర్తిస్తాం. సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యేవారు పోలీసులకు ఫిర్యాదు చేయండి అని అన్నారు. గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. మొన్న మీ అందరితో ఆ రోజు ఉన్న వర్గ పరిస్థితిలో బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/24 సెక్షన్స్ 309, 306, 509, 67 ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక కోర్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పుడు నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4ని తెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది. ఆ 2-3 అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూ వచ్చాయి. ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పీక్కి వెళ్ళింది. ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ 2 days చాలా డల్గా ఉంది, ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు. 7th మార్నింగ్ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం, జాబ్ కోసం షీ వాస్ ట్రైయింగ్. అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షీ వాస్ స్క్రోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డిడ్ నాట్ గో అవుట్. తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు 6 members ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులతో మాట్లాడడం జరిగింది. పెదకురపాడు నియోజకవర్గంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిని ఇలా చంద్రబాబు ప్రకటించగానే అలా అమరావతిలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి కంచుకోటగా భావిస్తున్న అమరావతిలో ఆ కోటకు బీటలు పడ్డాయి. ఇన్నాళ్ళు ఆ పార్టీకి అండగా నిలిచిన వారంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు సమక్షంలో సుమారు 100 ముస్లిం కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. దీంతో అభ్యర్థిని ప్రకటించిన రోజే అమరావతి అబ్బా అనిపించిందని జనం చెప్పుకుంటున్నారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకురపాడు నియోజకవర్గ పరిశీలకులు జియా ఉద్దీన్ గారితో కలిసి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నమ్మూరు శంకరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. అందుకే ఎంతో మంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో 6 ముస్లిం సోదరులకు సీఎం జగన్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఒక్కరికే ఇచ్చారన్నారు. అమరావతిలో 600 ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో 198 మంది ముస్లిం అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో 500 కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న గ్రామాల్లో షాదీఖానాలు నిర్మిస్తున్నామన్నారు. అమరావతి మండలంలో ఇప్పటికే 4 షాదీఖానాలు నిర్మించామని, మరో 16 నిర్మించబోతున్నామని అన్నారు. ఎక్కువ పర్సెంట్ నాకే వేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గడప గడప తిరిగినప్పుడు ప్రతి సోదరి కూడా నాకు సాధారణంగా ఆహ్వానించి నన్ను ఆదరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామంలో, మరి ముస్లిం కాలనీలో కూడా ముఖ్యంగా ముస్లిం అక్క చెల్లెలందరూ కూడా నన్ను ఎంతో ఆదరంగా, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా నేను ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం రావటం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో సంక్షేమ కార్యక్రమం వచ్చింది. ఒకరికి ఇల్లు వస్తే, ఒకరికి చేయూత వచ్చింది, ఒకరికి అమ్మఒడి వచ్చింది, ఒకరికి ఫీజు రీంబర్స్ వచ్చింది. ఇవన్నీ కూడా టైలరింగ్ మరి ఇక్కడ ఈ గ్రామంలో వాస్తవంగా చెప్పాలంటే దాదాపు 130 ఈ కాలనీలలో వచ్చినాయి. మరి ఏదైనా ఒక మండలంలో వచ్చేది హైయెస్ట్ వచ్చేది 120 టైలరింగ్ ఒక మండలానికి వచ్చేది. కానీ ఈ కాలనీలో ఒక్కటే 120 వచ్చింది. వాళ్ళు ఎంక్వైరీ కూడా రావడం జరిగింది. ఎంక్వైరీలో కొంత ఆపితే మళ్ళా నేను కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి దాన్ని ఆపి మళ్ళా ఆన్లైన్ లో పెట్టించడం జరిగింది. మరి మీరందరూ కూడా ఒకటే కాదు 198 ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. చేయూత అందరికీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా నేను చేయటం జరిగింది. మరి మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారు, పెద్ద ఎత్తున ఆదరిస్తారని, మరి దానికి ఉదాహరణ ఈ రోజు పార్టీలో చేరటమే దానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు చూసి మరి వైఎస్ఆర్ పార్టీలో చేరారు మీరందరూ కూడా. గతంలో మీరందరూ కూడా ఇక్కడ తెలుగుదేశానికి ఉన్నారు, నాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో గుంటూరు పార్లమెంట్ కాపులకి సీటు కేటాయించకపోవడంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 ఓట్లు లేని వాళ్లకు 3 సీట్లు ఒక పార్లమెంటా అని ప్రశ్నించారు. 2,50,000 ఓట్లు ఉన్నవారికి 1 సీటు కూడా కేటాయించరా అని అన్నారు. కాపులని రాజకీయంగా వాడుకుంటున్నారు. 1 సీటు కూడా లేకుండా కాపులను ఏమని ఓట్లు అడగాలని ప్రశ్నించారు. కాపులందరూ ఏకతాటిగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నాం. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాపు నేతలు అన్నారు. నా పేరు సంకట లక్ష్మణరావు, పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు నుంచి మాట్లాడుతున్నాం. పార్లమెంట్ గుంటూరు దాదాపు 2,70,000 ఓట్లు కలిగి ఇవాల్టికి కూడా 1 సీటు కూడా కేటాయించట్లేదంటే చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇవాళ దాదాపుగా 3%, 4% ఉన్న వాళ్ళకి 4 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు దాదాపు 25% ఉన్నటువంటి కాపుల్ని మర్చిపోతున్నారంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మాత్రం రాబోయే రోజుల్లో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ, మాకు రావాల్సిన మా ఓట్లు, మా సీట్లు మాకు కావాలి. కానీ ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కాపులకు అన్యాయం జరుగుతుంది. ఇది నొక్కి వక్కాణిస్తున్నాం. కానీ దీని గురించి దాదాపు ఒక 6 నెలల నుంచి మేము గుంటూరు పార్లమెంటు సీట్లలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 1 సీటైనా మేము కేటాయించమని అడిగితే ఇవాల్టి వరకు చంద్రబాబు కానీ, అలాగే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భువనేశ్వరి గారు కానీ బీజేపీ తరఫున ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదంటే కాపుల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇవాళ టీడీపీ నుంచి తాలా వెంకటేష్ యాదవ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో నిరసన ర్యాలీని అభిమానులు, కార్యకర్తలు చేపట్టారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని ప్రతి అసెంబ్లీలో 20,000 యాదవ్ ఓట్లు కలిగి ఉన్నాం. విద్యావంతులైన తాలా వెంకటేష్ యాదవ్ కు టికెట్ కేటాయించకపోతే యాదవ్ల సత్తా చూపిస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మరీ టీడీపీని ఓడిస్తామని అన్నారు. వెంటనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వెంకటేష్ యాదవ్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించి బీసీలని ఎంతో ప్రయోజనం చేయాలని చెప్పి బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కాలక్రమంలో బీసీ యువత చాలా ముందుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే
తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎన్నుముక అని చెప్పుకుంటూనే అది బీసీలకి దూరం అవుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు జరిగిన సెకండ్ లిస్టులో జరిగిన అన్యాయం. అది గుంటూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒకటంటే ఒకటి కూడా బీసీలకు కేటాయించకపోవటం మీ బీసీ వ్యతిరేకతను తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా నిరసిస్తున్నాం. అంతేకాకుండా తాళ్ళ వెంకటేష్ గారు ఒక నిష్కలంకమైన దేశభక్తుడు, అందరికీ అందుబాటులో ఉండే మనిషి, ఎవరు పిలిచినా పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఆయన పని చేసుకుంటూ ఉంటే, అందరికీ తల్లో నాలుగులా పనిచేస్తూ ఉంటే, ఈరోజు ప్రకటించిన లిస్టులో బీసీ కాని బీసీకి బీసీ పేరు చెప్పి బీసీ మహిళ అని చెప్పి వేరే వాళ్ళకి ప్రకటించడం ఇది దుర్మార్గం అని మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దీన్ని గుర్తించి ఈ అసమ్మతిని తెలియజేసుకొని ఇప్పటికైనా సరి చేసుకోవాలని చెప్పి మేము ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజ్ఞప్తులని అనుకోబాకండి. అవసరమైతే దీన్ని మేము ఏ స్థాయికైనా తీసుకెళ్తాం. మీ అందరికీ తెలుసు, గత పార్లమెంటు ఎలక్షన్లో జరిగినప్పుడు మా ఒక యాదవ ముద్దుబిడ్డ బోనమేని శ్రీనివాసు పోటీ చేసినప్పుడు బీసీ ఓట్లు 150,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి, ఇండిపెండెంట్గానే వచ్చినాయి. అలాగే ఈరోజు మనం నియోజకవర్గాలు 7 కానీ చూస్తే 150,000కి తక్కువ లేకుండా ప్రతి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 యాదవ్ ఓట్లే ఉన్నాయి, నాట్ బీసీ ఓట్లు. బీసీ ఓట్లు కానీ తీస్తే కనీసం 70% బీసీ ఓట్లే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని వదిలేసి మీరు ఏదో డబ్బులతో రాజ్యం చేయాలనుకుంటే, డబ్బులతో ఎలక్షన్ చేయాలనుకుంటే మాత్రం అది చెల్లదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తాళ్ళ వెంకటేష్ గారికి మీరు సవరణ చేసుకొని తాళ్ళ వెంకటేష్ గారికి సీటు ప్రకటించాలని ఈ విధంగా మేము డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పాలకొల్లు పట్టణ సీఐ కె మంగాదేవి కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అందరూ సమన్వయం పాటించాలని ఆమె కోరారు. పట్టణంలో కేంద్ర బలగాలతో కలిపి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారులు కూడళ్ల వెంబడి హెచ్చరికలు జారీ చేస్తూ కవాతు జరిపారు. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు, నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, రథం ఎక్కి ఊరంతా ప్రచారంలో పాల్గొన్న మంత్రి, భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు. భృగుబండలో 82.60 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేశారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, 21.80 రూపాయలతో నిర్మించిన భరోసా కేంద్రం, అలాగే 20.80 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు, నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. నేను 15 సంవత్సరాలు రాజకీయం చేస్తే నాది ఒకే రాజకీయం, అయితే అవుతుందని చెప్తా, లేకపోతే స్నేహం చేస్తే బాగుంటే స్నేహం చేస్తా, పడలేదంటే దూరం పోతా, అంతే తప్ప మనసులో కూడా పెట్టుకొని ఇంకొకటి కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేసే వ్యక్తి నేను కాదు. నా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం నాకు సెట్ అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేవాడు. ఆ రోజు నుంచి 4 రోజులు అవుతా ఉంది. ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా తమ సొంత బిడ్డగా, ఈ ప్రాంతం వాసిగా, ఈ ప్రాంత ప్రజలు దీవిస్తున్న ఇది మాత్రం నా జీవితంలో మర్చిపోలేదని చెప్పి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో దీవెనలో ఎంపీ అయితే మీ రుణం తీర్చుకుంటానని చెప్పి అందరికీ కూడా. రాజకీయాలలో నాది ఎప్పుడు కూడా ముక్కుసూటితనం రాజకీయం. నేను కూడా నా జిల్లా నుంచి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోతే నన్ను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను వస్తానంటే తలకద్దుకొని తీసుకుంటారు. నా అలాంటి నాకు పక్కన దూకేదానికన్నా గోదాట్లో దూకేయచ్చు. ఎందుకంటే మనల్ని పెంచిన వ్యక్తి, మనకి ఇచ్చిన వ్యక్తినే మోసం చేసినంటే రేపు వాళ్ళు కూడా మోసం చేయడం గ్యారంటీ ఉంది. రేపు నేను తెలుగుదేశానికి పోతా, ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రేపు కాదు అని అంటే అది కూడా వదిలేసి వెళ్ళిపోతామా? అంటే అక్కడ కూడా కాదు తూ వెళ్ళిపోతామా? అలా కూడా కాకుండా నన్ను చూసి ఎవరు ఓట్లు వేయరు. నన్ను చూసి ఓట్లు వేసేది ఒక నెల్లూరులోనే 10 సంవత్సరాలు రాజకీయం చేస్తే ఒక 5,000 మంది వేస్తారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, లేదా 10,000 మంది వేస్తారు. నా గెలుపుకు కావాల్సిన 90,000 ఓట్లు వేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నాకు ఓటు వేస్తారు. సత్తెనపల్లి నియోజకవర్గమే కాదు, రేపల్లెలో పుట్టా, రేపల్లెలో పెరిగా, రేపల్లెలో ఒకసారి ఎమ్మెల్యేగా చేశా. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన తొలి వ్యక్తిని నేను. అవునో కాదో ఒక్కసారి చూసుకోమని మనం చేస్తాం. పదవి కోసం ఏ రోజు నీ కక్కుర్తి పడలేదు.
పార్టీలు మార్చలేదు. రాజశేఖర్ రెడ్డి నేను నమ్ముకున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాను. అనేక కష్టాలు పడ్డాను. నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారన్న డోంట్ కేర్ అని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచానని అయ్యా నేను గుంటూరులో పోటీ చేస్తానన్నా. లేదన్నా మీ వాళ్ళు సత్యనపల్లిలో బాగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి పోటీ చేయమన్నారు. వచ్చా, పోటీ చేశా, గడప గడపకి తిరిగా. చివరిలో వచ్చాడు కోళ్ళ శివప్రసాద్ గారు. 924 ఓట్లతో నేను ఓడిపోయా. ఓడిపోయినా భయపడలా, వారి పారిపోలా. ఇక్కడే ఉన్నా, ఇక్కడే పోటీ చేశా. మళ్ళా అదే మీరు ఈ ప్రజలు 20,800 ఓట్లతో నన్ను గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు జనవనరుల శాఖ మంత్రిగా నన్ను చేశారు. నేను మనవి చేసేది ఒక్కటే, రాజశేఖర్ రెడ్డి ఏమంటామన్నా తప్ప పదవుల కోసం ఎప్పుడూ పార్టీలు మారలేదు. విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తిని, అసలైన సిసలైన కాపు బిడ్డని విశ్వాసంగా ఉండేవాడిని చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉన్నా, ఆ కుటుంబానికి విశ్వాసంగా ఉన్నా, ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా ఆ పార్టీలోకి మారలేదు. విశ్వాస పాత్రుడిని నేనని మనవి చేస్తున్నా. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ నూతన సర్పంచ్ కిచ్చంశెట్టి లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల మాజీ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన జెండాను నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల మాజీ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ గత మన ప్రభుత్వ హయాంలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఏ అభివృద్ధి పని కూడా చేయలేదని ఎరపతినేని ఎద్దేవా చేశారు. ఇదే నియోజకవర్గం నుండి ఇప్పటికే 6 సార్లు పోటీ చేశానని, రేపు 7వ సారి పోటీ చేసి గెలవబోతున్నామని వారు తెలిపారు. మన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తని ఆదుకుంటానని ఎరపతినేని తెలిపారు. అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు తక్కెళ్లపాడు గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మంచినీటి సమస్యతో పాటు ప్రభుత్వం చేసినా చేయకపోయినా అవసరమైతే సొంత అంచెలతోనే ప్రజలకు మంచినీళ్ళు ఇస్తాం, కానీ వెనుకపోయే సమస్య లేదన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల అభివృద్ధి మేము పనిచేస్తాం. ఈ అనిల్ కుమార్ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ కులాల కొంపడి పెట్టాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇష్టారాజ్యంగా నోరు మారేసుకుంటే మనం కూడా దాని మీద కౌంటర్ ఇస్తే దాన్ని కాంట్రవర్సీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అందుకే మనం కూడా ఎక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు వాళ్ళు మాట్లాడినా మనం సమయాన్ని పాటిద్దాం. ఈ 35 రోజులు వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అవమానాలు పడతలుగా మార్చుకొని మనం పనిచేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకటే చెప్తున్నాను. నేను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను, పార్లమెంట్కి వెళ్ళి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తిడతానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నెల్లూరు కాదు, పల్నాడు. అనిల్ కుమార్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ మెంబర్ కూడా గెలవలేము. పల్నాడులో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరలా శ్రీకృష్ణదేవరాయలు గారిని 2 లక్షల మెజార్టీతోని ఈ పార్లమెంట్ నుంచి గెలిపిస్తాం. పల్నాడు అభివృద్ధిలో మేమిద్దరం కలిసి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తెలుగుదేశం, జనసేన పార్టీలో ఎవరైతే మనం ఈరోజు యాక్టివ్గా పనిచేస్తా ఉన్నామో సమప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో సమప్రాతినిధ్యం, రాష్ట్ర స్థాయి పదవుల్లో సమప్రాతినిధ్యం, అభివృద్ధిలో సమప్రాతినిధ్యం. నాకు తెలుగుదేశం, జనసేన 2 కళ్ళు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అమరావతి మండలం ధరణికోట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున తగలబెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ కార్యాలయం ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు. అయితే నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి శిక్షించాలని వైసీపీ వర్గాలు తెలియజేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ మృతి చెందడం పట్ల
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల గోపి, ఎంపీ అభ్యర్థి ఉమాబాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు మహిళలతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి టీడీపీ జనసేన పార్టీ వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టిన ట్రోల్స్ వలన మనస్తాపానికి చెంది చనిపోయిన గీతాంజలి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలంతా ఎంతో ఆనందంగాను ఎంతో సంక్షేమ ఫలాలని పొందుతున్న ఈ పరిస్థితుల్లో తెనాల్లోని గీతాంజలి అనే మా ఆడపడుచు మరి విశ్వబ్రాహ్మణ బీసీ కులానికి చెందిన ఒక మహిళ ఇంటి పట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన కోరిక తీర్చారు అని ఒక చిన్నపిల్లల తన సంతోషాన్ని వ్యక్తం చేసుకుని ఆనందంతో మాట్లాడిన మాటలని మరి ప్రతిపక్షాల వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆ అమ్మాయిపై గీతాంజలిపై మరి అసభ్య ట్రోలింగ్స్లో ఆ అమ్మాయిని మానసికంగా వేధించి ఆ అమ్మాయి యొక్క మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గంలోని గాంధీ బొమ్మల సెంటర్లో మానవహారం నిర్వహించడం, క్యాండిల్ ర్యాలీని మహిళలందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. మరి మహిళా సంక్షేమ ప్రభుత్వంగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ఒక బీసీ మహిళను పార్లమెంటు మెట్లెక్కిస్తుంటే ఈ రోజు ప్రతిపక్షాల వారు జగన్మోహన్ రెడ్డి యొక్క అభ్యుదయాన్ని, మహిళల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్న మహిళలని తిప్పికొట్టడానికి ఎంత నీచ రాజకీయాలకి పాల్పడి ఈ రోజు గీతాంజలి అనే ఒక అమాయక మహిళ, ఇద్దరు ఆడపిల్లల తల్లిని మరి చాలా అసభ్యమైన పదజాలంతో తన మానసిక వేదనకు గురి చేసి తన మరణానికి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఆ అమ్మాయి కుటుంబానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్గ్రేషియాగా 20 లక్షలు ప్రకటించడం జరిగింది. కుటుంబానికి ఒక ఆసరాన్ని అయితే ఇవ్వగలం కానీ మరణించిన తల్లి స్థానాన్ని తిరిగి తీసుకురాలేం. కాబట్టి ఈ సోషల్ మీడియాని మరి తప్పుదారిలో ఏ రకంగా అయితే వాడుకుంటున్నారో వారందరినీ కూడా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ట్రోలింగ్స్ ని, సోషల్ మీడియాలో ఇలా ఒకరి మరణానికి మానసిక వేదనకు కారణమయ్యే వారిపై తక్షణం చర్య చేసుకునే విధంగా చర్యలు సత్వరం చేయాలని చేస్తూ కోరుకుంటూ అందరం కూడా వీ వాంట్ జస్టిస్ ఫర్ గీతాంజలి. వారం లేకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, నాకు అభివృద్ధి ఇలా జరిగింది, నాకు ఇలా వచ్చింది, వారి చేతుల మీద తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పేసి మన విశ్వబ్రాహ్మణ సోదరి గీతాంజలిని ఏదైతే వాళ్ళు చూసి వారం లేక ఆ అమ్మాయి హ్యాపీగా చెప్పడం చూసి టీడీపీ జనసేన సోషల్ మీడియా వారు చేసిన ప్రచారానికి ఆమె భావోద్వేగానికి గురై ఏదైతే మానసిక క్షోభ అనుభవించలేక, అంటే మానసిక హత్య, మానసిక మట్ర చేసి వాళ్ళు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ జనసేన సోషల్ మీడియా వారిని ఖచ్చితంగా ప్రభుత్వం వారు శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి. ఇలాంటి వారిని ఎక్కడైనా క్షమించకూడదు. ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని ముందు తీవ్రవాదుల కంటే ముందు పరిగణలో తీసుకుని వెంటనే వీళ్ళ ఇమీడియట్ గా చర్య తీసుకుని వీళ్ళకి ఉరిశిక్ష బిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో ముస్లిం ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో ముస్లిం చేత ఏర్పాటు చేయబడిన సహారీలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల్ని కలిసి సమావేశమయ్యారు. రంజాన్ మాసంలో ఎంతో పవిత్రమైన ఉపవాసాలు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసుకుంటారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెంలో చింతలపూడి టీడీపీ జనసేన అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, ముత్తారెడ్డి మాజీ ఎమ్మెల్యే మురళి పర్యటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు భారీగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి పోతన నరసింహమూర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి 40 మంది టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన సచివాలయం భవనం ప్రారంభం. వైఎస్ఆర్సీపీలో చేరిన 100 ముస్లిం కుటుంబాలు. వైసీపీ కార్యాలయం దగ్ధం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.